అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా రిలీజ్ అయి నిన్న శనివారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 19 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమాకు రివ్యూస్ బాగున్నాయి, టాక్ బాగా వచ్చింది, అయినా 19 కోట్లు మాత్రమే వచ్చాయి ఈ సినిమాకు. అంటే సినిమా మేజర్గా రీమేక్ అవ్వడం వల్లనే ఈ కలెక్షన్స్. ఈ సినిమా ఒరిజినల్ వచ్చేసి మన సూర్య నటించిన ఆకాశమని హద్దురా. ఆ సినిమాని మన సూర్యనే ఇప్పుడు హిందీలో తీశాడు. 100 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే 19 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 81 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా 1 కోటి రావచ్చు. సో 20 కోట్లతో సరిపెట్టుకుంటుంది. రేపు సోమవారం నుంచి కలెక్షన్స్ ఉండవు ఈ సినిమాకు. సో 80 కోట్లు అయితే నష్టపోతున్నాడు సూర్య, జ్యోతిక. వాళ్ళే తీశారు ఈ సినిమాని. సేమ్ డైరెక్టర్ సుధా కొంగరని పెట్టి తీశారు. రీమేక్ని తీయడమే పొరపాటు అయ్యింది. లేకుంటే సినిమా అయితే బాగుంది, నేను చూశాను. బట్ ఒరిజినల్ చూసిన వాళ్ళకి మళ్ళీ నచ్చదు, ఒరిజినల్ చూడని వాళ్ళే నచ్చుతుంది ఈ సినిమా. అనవసరంగా తీశారనిపించింది రీమేక్. సూర్య జ్యోతికలకి పెద్ద లాస్ ఈ సినిమా. ఓటీటీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఒక 20-30 కోట్లు వచ్చినా ఒక 50 కోట్లు అయితే నష్టం కనబడుతుంది సూర్య జ్యోతికలకి ఈ సినిమా తీయడం వల్ల. ఇక ఫ్యూచర్లో రీమేక్ల జోలికి ఎవరు పోరు ఇప్పుడున్న జనరేషన్లో. అది మన అక్షయ్ కుమార్ కొత్త సినిమా 150వ సినిమా సర్ఫిరా రిలీజ్ అయిన 9 రోజుల్లో 19 కోట్లు నెట్ వచ్చింది. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే మరో 81 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అది రాదు, ఇంకో కోటి రావచ్చు. సో 80 కోట్లు నష్టము. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ హిందీలో. అక్షయ్ కుమార్కి ఈ మధ్య అసలు హిట్సే లేవు. సో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ హిందీ సినిమా అండ్ అక్షయ్ కుమార్ అండ్ సూర్య జ్యోతికలకి పెద్ద లాస్. ఓకే, బాయ్.